నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పరకామణి కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరపాలి. సిఐడి చీఫ్ కు వినతి పత్రం సమర్పించిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. స్వర్ణముఖి నది పరివాహిక ప్రాంత ఉమ్మడి సర్వేపై అవగాహన. ఆపరేషన్ స్వర్ణపై సమీక్షలో తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసిన వైకాపా శ్రేణులు. భారీ ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేసిన వైకాపా నేతలు. ప్రభుత్వంచే మంజూరు చేయబడ్డ పక్కా గృహాలు లబ్ధిదారులు సామూహిక గృహ ప్రవేశాలు. ఇంటి తాళాలను లబ్ధిదారులకు అందజేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం రుద్రహోమం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం రుద్రహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాలలో భాగంగా నవంబర్ 8 నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహృతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని చెప్పడానికి ఇటీవల అధిష్టానం నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఎంపిక చేసిన సాధారణ కార్యకర్తలే అందుకు నిదర్శనమని తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పొలిగోరు మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో అధిష్టానం తిరుపతి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ పదవులను కేటాయించడం పట్ల తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం బైరేగపట్టణంలోని ఆయన నివాసంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదలియార్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎస్వీఎం శ్రీధర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా తోటా వాసు నియమితులైన సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహేష్ యాదవ్, చింతా భరణి యాదవ్, గంజి సుధాకర్ రెడ్డి, దేవా ఆచారి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఈరోజు తిరుపతిలో గుర్తింపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆ పదవి పెద్ద పదవి చిన్న పదవి అనేది కాకుండా నిజంగా కష్టపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెర ముందు కనిపించేవాళ్ళు వేరు, తెర వెనకుండి పార్టీకి కష్టపడేవాళ్ళు వేరు. ఆ తెర వెనకుండి పార్టీకి కష్టపడేవాళ్ళు ఈరోజు తోటా వాసు, ఎస్సీఎం శ్రీధరు. అదేవిధంగా వీళ్ళిద్దరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీలోనూ ఆంధ్రప్రదేశ్లోనే ఒక తిరుపతిలో వీళ్ళకి గుర్తింపుగా ఈరోజు ఒక కాపు కార్పొరేషన్ డైరెక్టర్గాను, ఒక మొదలియారు కార్పొరేషన్కి డైరెక్టర్గా ఎస్ఎం శ్రీధర్ని నియమించటం నిజంగా కూడా మా తిరుపతిలో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఆనందకరం. ఇదే విధంగా కారణం ఏంటంటే తోట వాసు అనే అతను వాళ్ళ ఫాదరు తోట వెంకటేశ్వరరావు గారు మేము చిన్నప్పుడు తెలుగుదేశం పార్టీ రామారావు గారికి వీరాభిమాని. వారు పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళ తండ్రి గారు తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేశారు. వారి ఆ సేవకి ఈరోజు భగవంతుడు వెంకటేశ్వర ఆశీస్సులతో లోకేష్ బాబు గారి నాయకత్వంలో వాసుని గుర్తించి ఈరోజు ఒక డైరెక్టర్గా నియమించడం అనేది చాలా ఆనందకరం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడుగాను, ఒక సోదరుడుగా ఎస్వీఎం సుబ్రహ్మణ్యం అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజుల్లో మేము చిన్నపిల్లల అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారికి కొంత క్లోజు ఫ్రెండ్గా ఉండేవారు. ఈరోజు ఆ ఎస్వీఎం సుబ్రహ్మణ్యం గారు కుమారుడు ఎస్వీఎం శ్రీధర్కి గుర్తింపు ఇచ్చి ఈరోజు వీళ్ళకి అందరికీ పదవులు దక్కటం అంటే దాదాపు వీళ్ళకి నాకు తెలిసి 10-15 ఏళ్ళు తర్వాత వీళ్ళు ఈరోజు పార్టీలో గుర్తింపు దొరికి ఈరోజు పదవులు రావడం అనేది ఆనందకరం. ప్రతి ఒక్కరూ వీళ్ళలాగా తెలుగుదేశం పార్టీలో వెయిట్ చేస్తే ప్రతి ఒక్కరికి మనకి పదవి అనేది మన ఇంటికే తలుపు తట్టు వస్తుందని, మనమందరం కూడా తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో కూడా నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇంకా పార్టీకి ఇంకా కూడా కష్టపడి
రేపు రాబోయే రోజుల్లో కూడా తిరుపతి కార్పొరేషన్ ఎలక్షన్కి 50కి 50 మనం కార్పొరేటరు డైరెక్టర్గా గెలవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరంగా కలిసిమెలిసి ఉండాలని, ఇదే విధంగా మిగతా వాళ్ళకు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా కూడా పదవులు రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. స్వర్ణముఖి నది పరివాహిక ప్రాంత ఉమ్మడి సర్వేపై అవగాహన కల్పిస్తూ తోడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆపరేషన్ స్వర్ణలో భాగంగా స్వర్ణముఖి నదిని సమగ్ర ప్రక్షాళన చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా స్వర్ణముఖి నది పరివాహిక ప్రాంతంలో సమగ్ర సర్వే నిర్వహించాలని తోడా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో తోడా కార్యాలయంలో బుధవారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా తిరుపతి రూరల్ మండలంలోని చిగురువాడ, వేదాంతపురం, తెరచానూరు స్వర్ణముఖి పరివాహిక ప్రాంతంలో సర్వే నిర్వహించి ఆక్రమణలను గుర్తించామని తెలిపారు. రెవెన్యూ, తోడా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని సర్వే పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. నిర్దేశిత సమయంలో స్వర్ణముఖి నది సరిహద్దులు నిర్ణయించే ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ ఆర్డీఓ టి రామ్మోహన్, తోడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు, సర్వేయర్ డిపార్ట్మెంట్ ఏడీ అరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్ణముఖి ఆపరేషన్ స్వర్ణ మీకు అందరికీ నేను గతంలో ఆపరేషన్ స్వర్ణ పేరుతో స్వర్ణముఖి రివర్ని మనం ప్రొటెక్షన్ చేయాలని చెప్పేసి మీకు అందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు నుంచి కూడా ఒక్కరోజు కూడా ఎక్కడ లేజినెస్గా కాకుండా ఎక్కడ కూడా ఓపిక లేకుండా నిదానంగా చేద్దామనేటువంటి లేకుండా ఫాస్ట్గా చేస్తూ వచ్చాం. అది కొద్ది కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తూ సర్వేలన్నీ కూడా జరిగిపోయినాయి. దాంట్లో మొట్టమొదటిగా 3 టైప్స్ ఆఫ్ లేయర్ సర్వేస్ అని చెప్పాను ఈరోజు దాంట్లో మొట్టమొదటి సర్వే జరిగింది. ఫస్ట్ దాంట్లో రూరల్ మొత్తం టార్గెట్ చేసి తిరుపతి రూరల్ మండలంలో, చంద్రగిరి మండలంలో తొండవాడ నుంచి సీమలవరం, చానంబట్ల, అదేవిధంగా చిగురువాడ, వేదాంతపురం, తిరుచానూరు ఇక్కడ వరకు ఒక ఫస్ట్ ఫేజ్లో ఇప్పటి వరకు సర్వే పూర్తయింది. దాంట్లో మనం ఎంతవరకు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అయిండారు, దాంట్లో ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సిమెంట్ బ్లాక్స్తో రూమ్స్ ఉన్నాయా, లేదంటే రేకుల షెడ్లు వేసుకున్నారా, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసుకున్నారా, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు దాన్ని ఫస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్స్ని పిలిపించి, రెవెన్యూ వాళ్ళని పిలిపించి కూడా ఇంతసేపు మీటింగ్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసి 45 to 60 డేస్లో ఫస్ట్ స్వర్ణముఖి రివర్ బౌండరీని కూడా పైల్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే ఈరోజు మనం సర్వే చేసి ఫైనల్ చేశామో దాన్ని మొత్తం కూడా ఫిక్స్ చేయమని దానికోసం డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఈరోజు కొంతమంది ఇంజనీర్లు కొన్ని సలహాలు ఇచ్చారు. స్వర్ణముఖి ఆ పక్క ఈ పక్క ఒక 4 మీటర్ రోడ్డు WBM రోడ్డుగానే వేస్తే ఇంకా కొద్దిగా క్లియర్గా ఉంటాయని చెప్పేసి కూడా సలహా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఒక ఎస్టిమేషన్ రెడీ చేయమని కూడా చెప్పాం. సో అందులో భాగంగానే గతంలో మీకు చెప్పినట్టుగా తిరుచానూరు దగ్గర పద్మావతి ఘాట్ అనేసి కట్టాలని ఒక సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళాము. సార్ కూడా దాన్ని పాజిటివ్గా దాన్ని చేయాలనే దీంట్లో ఉన్నారు. అదే డైరెక్షన్స్తో ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్స్ సాయి ప్రసాద్ సార్ గారు కలెక్టర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. తిరుచానూరులో ఎక్కడైతే మన పార్కింగ్ ప్లేస్ ఇప్పుడు ఉండదో గతంలో దానికోసం ఒక స్పేస్ కేటాయించారు. ఆ స్పేస్ దగ్గర పాడిపేటకి పోయేటువంటి రోడ్డుకి వెస్టర్న్ సైడ్లో పద్మావతి ఘాట్ కట్టాలనేసి దానికి ఆ పక్క ఈ పక్క చెక్ డ్యామ్స్ కట్టి వాటర్ని స్టోరేజ్ చేసి ఎవ్రీ ఫ్రైడే కూడా సాయంత్రం 6 గంటలకి గంగా హారతి ఇచ్చే విధంగా ఆ పద్మావతి ఘాట్ని డిజైన్ చేసేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటే ఈరోజు ఫస్ట్ టైప్ ఆఫ్ సర్వే అయింది. ఇంకా 2 లేయర్ సర్వేస్ ఉన్నాయి. ఆ 2 లేయర్ సర్వేస్ ఏంటంటే ఈరోజు బౌండరీస్ ఫిక్సేషన్ చేసిన తర్వాత ఎవరైతే దాంట్లో నిజంగా గతంలో చెప్పినట్టుగా బీదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎవరికి ఎక్కడ చిన్న అన్యాయం జరగకుండా వేరే చోట వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చే విధంగా సీఎం గారితో మాట్లాడాలనేసి నేను ఒకటి చెప్పాను. అది కూడా చేస్తాము. నెక్స్ట్ 3rd ఫేజ్లో ఇవంతా ఐడెంటిఫై చేసిన తర్వాత డెమాలిషన్ ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ అయిపోయే నదిని అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ చేసే విధంగా 3rd ఫేజ్లో తీసుకున్నాం. సో అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ ఫేజ్ అయిందాను కాబట్టి మీకు అప్డేట్ చేయాలి కాబట్టి ఈరోజు స్వర్ణముఖి రివర్ మీద దానికోసం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. పరకామణి కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సిఐడి చీఫ్కు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వినతిపత్రాన్ని సమర్పించారు.
27 ప్రతిపాదనలతో వినతిపత్రం సమర్పించినట్లు తెలియజేశారు. పరకామణిలో కేసులో బాధ్యులు ఎంతటి వారైనా శిక్ష పడాలని సిఐడి చీఫ్ కు విన్నవించారు. పరకామణి వ్యవహారం భూమన కరుణాకర్ రెడ్డికి తెలియకుండా జరిగిందా అని ప్రశ్నించారు. వైవి సుబ్బారెడ్డి ప్రధాన సూత్రధారి అని, పరకామణిలో ఎవరి వాటా ఎంత అని వైవి సుబ్బారెడ్డికి తెలుసని తెలిపారు. టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఎంత సంపాదించారో కుటుంబ సభ్యుల ఆస్తులు వెలికి తీయాలని తెలిపారు. కోట్లాది మంది భక్తులు మొక్కులు తీర్చుకుని హుండీలో డబ్బు వేస్తే వైసీపీ వారు శ్రీవారి హుండీని కొట్టేశారని ఆరోపించారు. పరకామణి కేసులో పోలీసులు, విజిలెన్స్ అధికారులకు ఎంత వాటా ఇచ్చారో తేల్చాలని డిమాండ్ చేశారు. శ్రీవారి జోలికి వస్తే స్వామివారు ఊరుకోరని, పరకామణి కేసు సెటిల్మెంట్ తమిళనాడులో జరిగిందని తెలిపారు. నిందితుడు రవికుమార్ ఆస్తులు రిజిస్ట్రేషన్ కోసం 50 లక్షలు ఎవరు కట్టారో తేల్చాలని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా నిందితుడిని విచారణకు పిలవలేదని, వైసీపీ అధికారంలో ధనుంజయ రెడ్డి ఎవరో తేల్చాలని తెలిపారు. ఎంతటి వారైనా శిక్ష పడేలా సిఐడి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యన్నారాయణ గారిని కలవటం జరిగింది. తెలుగుదేశం పార్టీ బృందం అంతా కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆయనకి 27 పాయింట్స్ మీద దర్యాప్తు చేయాలని ఆయన కోరటం జరిగింది. అయ్యన్నారాయణ గారికి సిఐడి చీఫ్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇది. ఇందులో మేము మొట్టమొదటి నుంచి చివరి వరకు మొత్తం 27 రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది. చివరిలో మేము ఒక కోరిక కోరాం. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు పోలీసు వ్యవస్థలో మీ స్థాయి అంటే అడిషనల్ డీజీపీ స్థాయి అధికారితో స్వామివారి పరకామణి దొంగతనం కేసు దర్యాప్తు చేయించటం చాలా మంచి పరిణామం. మా ఈ అభ్యర్థన పత్రానికి ప్రాధాన్యతనిచ్చి కూలంకషంగా దర్యాప్తు చేయించి బాధ్యులు ఎంతటి వారైనా, ఇది అండర్లైన్ చేయాల, బాధ్యులు ఎంతటి వారైనా, పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటారు చాలా మంది, ఎంతటి వారైనా చట్టానికి పట్టించి ప్రపంచవ్యాప్త గొప్ప హైందవ ధర్మ సంస్థ అయిన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఔన్నత్యాన్ని కాపాడవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నామని చివరిలో మా అభ్యర్థన పెట్టాం. ఇక్కడ మాకేం లేదు అంటే భూమన కరుణాకర్ రెడ్డికి తెలియకుండా జరిగిందండి ఇది. ఎందుకు 3 రోజుల నుంచి తత్తరపడుతున్నాడు అతను? 3 రోజుల నుంచి భూమన కరుణాకర్ రెడ్డి బయటకు రావడానికి భయపడుతున్నాడు. సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని పిలిపించి సంప్రదింపులు చేస్తున్నాడు. తప్పకుండా నా పీకలకు చుట్టుకుంటుంది అని భూమన కరుణాకర్ రెడ్డి కంగారు పడుతుంటే, ఆయన వైజాగ్లో 2 రోజులు, ఒంగోలులో 2 రోజులు, హైదరాబాద్లో 2 రోజులు వైవి సుబ్బారెడ్డి ఆయన ఇంకా కంగారు పడుతున్నాడు. ఎందుకంటే ఈ దొంగతనం ఆయన హయాంలోనే జరిగింది. ఈ దొంగతనం ఆయన హయాంలోనే నిరాటంకంగా జరిగింది. ఎన్ని రోజులు జరిగిందో ఆయనకే తెలియాలి. ఎంత కొట్టేశారో ఆయనగా దర్యాప్తు చేసిన పోలీసు అతనికి తెలియదు. అతను అమాయక జీవి, అతనికి తెలియదు. ఆ రోజు దొరికిన వరకే పెట్టి ఊరుకున్నాడు. లేదండి, ఎంతకాలం నుంచి కొట్టేస్తున్నాడు, ఎంత కొట్టేశాడు, ఎవరి వాటా ఎంతెంత అవన్నీ తెలిసింది వైవి సుబ్బారెడ్డికి, చైర్మన్కి. వీళ్ళిద్దరితో పాటు 3వ వ్యక్తి ఈవో ధర్మారెడ్డి, అతనికి తెలియకుండా ఇక్కడ ఏది పిట్ట కూడా కోతయ్యేది అక్కడ. అతను ఈ 3 ఆస్తులు వీళ్ళు చైర్మన్ అయిన తర్వాత వాడున్నా నేను అనొచ్చు, అతను తప్పేం లేదు. ఈవో ధర్మారెడ్డి ఈవో అయిన తర్వాత సంపాదించిన ఆస్తులు ఎంత? వారి పేరిట ఆస్తులు, వారి ధర్మపత్నుల పేరిట ఆస్తులు, వారి బిడ్డల పేరిట ఆస్తులు, వారి బంధువుల పేరిట ఆస్తులు, వారి బినామీ ఆస్తులు, వారి స్నేహితుల పేరిట ఆస్తులు మొత్తం వెలికి తీయాల్సిందే. అవన్నీ కూడా స్వామివారి ఆస్తులే. వీరేమన్నా ఉద్యోగాలు చేశారా? వీళ్ళేమన్నా మనందరికీ తెలుసు కదా, తిరుపతిలో అందరికీ తెలుసు వీరు ఏమేమి ఉద్యోగాలు వెలకబెట్టారో. ఉద్యోగాలు చేశారా? ఏమన్నా వ్యాపారాలు చేశారా? ఏమన్నా ఫ్యాక్టరీలు కట్టారా? అంతా స్వామివారి సొమ్మే దోచేసింది. ప్రపంచవ్యాప్త పెద్ద హైందవ సంస్థ ఇది. వేలాది కోట్లాది మంది భక్తులు వచ్చి స్వామివారి మీద నమ్మకంతో వారి మొక్కులు తీర్చుకొని కోట్లాది రూపాయలు అక్కడ ఇస్తుంటే ఈ దొంగలు కొట్టేస్తారండి. ఈ భక్తులు కూడా ఆలోచన చేయాలి.
మీరు ఎంతో భక్తిగా ఇచ్చే సొమ్ము వీళ్ళు కొట్టేస్తున్నారు దొంగల్లాగా, మెక్కేస్తున్నారు వీళ్ళు దొంగల్లాగా. ఇవన్నీ కూడా దర్యాప్తు చేయమన్నాం. సుబ్బారెడ్డి ఎంత మెక్కాడు, భువన కరుణాకర్ రెడ్డి ఎంత మెక్కాడు, వీళ్ళిద్దరిని మించి వాడు ధర్మారెడ్డి అతనంత మెక్కాడు, మిగతా అధికారులు ఎంత మెక్కారు, ఈ కేసును సూపర్వైజ్ చేసిన పర్యవేక్షించిన పోలీసు అధికారులు ఎంత మెక్కారు, ఆనాడు ఎస్పీగా ఉన్న అతనంత మెక్కాడు, విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న అతనంతా మెక్కాడు. మొత్తం తిలా పాపం తలా పిడికడని మొత్తం కొట్టేశారు వీళ్ళు. మొత్తం బయటకు రావాలా. భక్తులకి స్వామివారి మీద నమ్మకం ఇంకా పెరగాల. స్వామివారి సొమ్ము కొట్టేస్తే స్వామివారు ఊరుకోరు, చెవులు పిండి మెడలు వంచి వసూలు చేస్తారని చెప్పి కూడా నమ్మకం కలిగించాలంటే సిఐడి డీజీ దర్యాప్తు చేయాలని చెప్పి కూడా క్షుణ్ణంగా కూలంకషంగా అని చెప్పి కూడా మేము కోరటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ 27 పాయింట్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళెంత ఇంకొక విషయం అండి, తమిళనాడులో అది రిజిస్టర్ చేసింది ఆస్తులు, తమిళనాడులో రిజిస్టర్ చేశారట. దీని వెనకెవరో ఒక న్యాయమూర్తి కూడా ఉన్నాడని చెబుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. దీనికి 50 లక్షల రూపాయలు ఎంతో స్టాంపు డ్యూటీ కట్టారట. నేను అడుగుతున్నా ఈ రోజున సిఐడి డీజీని, 50 లక్షల రూపాయలు ఎవరు కట్టారు? భువన కరుణాకర్ రెడ్డి కట్టాడా, వైవి సుబ్బారెడ్డి కట్టాడా, ధర్మారెడ్డి కలిశాడా, లేకపోతే దొంగే కట్టాడా? దొంగ కడితే 50 లక్షల రూపాయలు ఎక్కడివి? దొంగవారి పరకామంలో కొట్టేసిన సొమ్మా, లేకపోతే వాడి స్వార్జితమా? ఇవన్నీ దర్యాప్తు చేద్దండి. తూతు మంత్రంగా దర్యాప్తు చేస్తాడా అధికారి? అతను పోలీస్ ఆఫీసరా లేకపోతే బడిపంతులా? ఇవన్నీ క్షుణ్ణంగా చేయాలి కదా. ఎంతకాలం నుంచి వీడు పనిచేస్తున్నాడు, రోజుకి ఎంతెంత కొట్టాడు, కక్కించాలి వాడితోటి. ఒక్క రోజు కూడా వాడిని పోలీస్ స్టేషన్కి పిలిపించలేదు. ఎంత దౌర్భాగ్యం! జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో ఆ పోలీస్ అధికారులు ఎంత దౌర్భాగ్యంగా పనిచేశారు చూడండి. ఒక్క రోజు కూడా వాడు చెవి కూడా ఇట్లా పెండలేదండి. అరే నువ్వు స్వామివారి సొమ్ము కొట్టేస్తావని చెవన్న పిండాలి కదా కనీసం. చెవి కూడా పిండలేదు. వాడు చెవి కూడా పిండించుకోకుండా ఉన్నాడంటే వాడు ఎంత గొప్పవాడు. వాడు వెనకున్నది ఎవరు? ఆ పెద్ద శక్తులు ఎవరు? ఆనాటి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో ధనుంజయ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడంట. ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ధనుంజయ రెడ్డి గంటకు మాట్లాడేవాడంట ఈ కేసులో. ఎవరితో మాట్లాడాడు? ఆనాటి ఎస్పీతో మాట్లాడా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్తో మాట్లాడా, ధర్మారెడ్డితో మాట్లాడా, భూమన కరుణాకర్ రెడ్డితో మాట్లాడా, వైవి సుబ్బారెడ్డితో మాట్లాడా? ఎవరితో మాట్లాడాడు ఆ ధనుంజయ రెడ్డి? తెలుసాలా? ఆషామాషి కాదు. ఇది 6 నెలలు పడుతుంది దర్యాప్తు. కోర్టుని మళ్ళా రిక్వెస్ట్ చేయమన్నాం ఆయన్ని. సమయం సరిపోదు. కూలంకషంగా దర్యాప్తు చేసి అసలు ముద్దాలి ఎంత పెద్దవాడైనా, మళ్ళా రిపీట్ చేస్తున్నా, ఎంత పెద్దవాడైనా ఆ పెద్దవాడిని కూడా ఇందులో లాగాలి. స్వామివారు సొమ్ము తిన్న మొత్తం కూడా తక్కించాలని చెప్పి కూడా తెలియజేస్తూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ చేపట్టాయి. పేద ప్రజల వైద్య విద్యా హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అధికారులకు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన మెమరాండం సమర్పించారు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు దక్కాల్సిన వైద్య విద్య వైద్య సేవలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష యాదవ్, మాజీ ఎమ్మెల్సీ ఎండ్లపల్లి శ్రీనివాసులరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు. తీసుకువచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమానికి తెరలేపింది. ఇప్పటికే 25 రోజుల నుంచి 1 కోటి సంతకాల సేకరణ పేరుతో 175 నియోజకవర్గాల్లో ప్రతి చోట సంతకాల సేకరణ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు నుంచి తీసుకోవడం జరుగుతోంది. ప్రజల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని
ప్రైవేటైజేషన్ చేయడం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఈ విషయాన్ని కేవలం రాజకీయ పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు, ఇతర కర్షక సంఘాలు వీళ్ళందరూ కూడా వ్యక్తపరిచినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రావట్లేదు. ఇందుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది. తిరుపతిలో కూడా ఈ ర్యాలీ విజయవంతమైంది. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలకు, మరీ ముఖ్యంగా మధ్యతరగతి బీద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించేటటువంటి గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేటీకరించడం, తక్కువ ఖర్చుకే వైద్య సేవలు అందేటటువంటి సదుపాయం ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలని, హాస్పిటళ్లను ప్రైవేటైజ్ చేయడం అన్నటువంటిది దారుణమైనటువంటి ప్రక్రియ. ఈ రాజకీయాలకు అతీతంగా చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మార్చుకొని ఇప్పటికన్నా ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయడానికి నిర్ణయాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమం లాగా చేయాలి దీన్ని. ఎందుకంటే విద్యా వైద్యం అనేది ప్రజల యొక్క హక్కు, ప్రాథమిక హక్కు. దాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఏదైతే ఈ జగనన్న ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం, వాటికి భూమిని సేకరించడం, దాదాపు 5 మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభోత్సవం జరిగినాయి. ఎన్నికల కోడ్ రావడం వల్ల 2 మెడికల్ కాలేజీలు వాయిదా పడ్డాయి. ఆ 2 మెడికల్ కాలేజీలకి 50 సీట్లు శాంక్షన్ చేసినా కూడా ఎన్ఎంసీ వాటిని కూటమి ప్రభుత్వం లేఖ రాసి శాంక్షన్ అయిన సీట్లను కూడా వెనక్కి పంపించడం జరుగుతూ ఉంది. అలాగే పులివెందుల మెడికల్ కాలేజ్లో కూడా ఏదైతే ఆల్రెడీ అపాయింట్ చేస్తున్నటువంటి డాక్టర్స్ని కూడా రీఅలొకేట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఖరీదైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కూడా మారుస్తూ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆందోళనకరంగా ఉంది. దాదాపు గత నెల రోజులుగా ప్రజలు ఏదైతే ఈ కోటి సంతకాల్లో భాగస్వాములు అవుతున్నారో, ఇవాళ నిరసన కార్యక్రమంలో ఏ విధంగా భాగస్వాములు అయ్యారో వాళ్ళ అభిమతం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్ నిర్ణయానికి ప్రజలు తమ అభిప్రాయాన్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఇవాళ జరిగిన ర్యాలీలో కూడా తెలుస్తోంది. అట్లాగే తిరుపతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ గారి ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో కూడా కోటి సంతకాల కార్యక్రమం కానీ, రచ్చబండ కార్యక్రమం కానీ ఏ విధంగా సక్సెస్ అయిందో మనమందరం చూస్తున్నాం. దీన్ని బట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తమ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ర్యాలీలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కేవలం 11, తర్వాత మన పద్మావతి మెడికల్ కాలేజీ, ఇది తప్పితే ఈ 17 మెడికల్ కాలేజీలు రావడం చాలా అదృష్టం. అటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రోత్సహించడానికి బదులుగా పీపీసీ, పబ్లిక్ ప్రైవేట్ కరణ పేరుతో రెగ్యులర్గా వస్తున్న కన్వీనర్ కోటాలో 300 సీట్లు, రెగ్యులర్గా వస్తున్న 500 సీట్లు మెడికల్ కాలేజ్ విద్యార్థులకు గల్లం తైపినాయి. మరి విద్యా వైద్యము అనేది ప్రాథమిక హక్కు. రాజ్యాంగం ప్రకారము ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయారిటీ ఇవ్వాల. ఛత్తీస్గఢ్లో ఈసారి చిన్న రాష్ట్రంలో 20 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రారంభిస్తే విద్యా వైద్యము పేదలకు అందకూడదని, ధనవంతులకే అందాలని, వైద్యంతో వ్యాపారం చేయాలని, కార్పొరేట్ వ్యాపారం చేయాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా వినాశకరమైంది. వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం యోచన చేసి పేద, బడుగు, బలుగు, బలహీన, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా ప్రభుత్వ కళాశాలగానే ఈ 17 కళాశాలను కొనసాగించాలని ధైర్యం, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి ప్రథమ ప్రయారిటీ వేయడము అనేది ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే ఇక్కడ అది కాలరాయడం అనేది అత్యంత ద్రోహమైన చర్య. దీంట్లో వెంటనే విడనాడాలని చెప్పి మేము కోరుతున్నాం. శ్రీకాళహస్తిలోని సుఖబ్రహ్మ ఆశ్రమం వద్ద ప్రభుత్వంచే మంజూరు చేయబడ్డ పక్కా గృహాల లబ్ధిదారులకు గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. ఇంటి తాళాలు అందించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసిందని, ఒకేసారి ఈ ఇళ్లలో గృహ ప్రవేశాలకు సన్నాహాలు చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణ మరియు మండల పరిధిలో 3242 గృహాలను లబ్ధిదారులకు నేడు అందజేశామని తెలియజేశారు. 17 నెలల్లో ఇళ్లు నిర్మాణాలు పూర్తి కాగా పేదల సొంత ఇంటి కల నెరవేరిందని తెలిపారు. రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, PMAY BLC పథకం, PMAY జన్మన్ పథకం క్రింద రాష్ట్రంలో 3 లక్షల గృహాలను లబ్ధిదారులకు అందజేసింది. ఇళ్లలో లబ్ధిదారులు సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టారని తెలియజేశారు. పేదవారికి సొంత ఇంటి కల సాకారమయ్యే దిశగా గృహాలను అందజేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. హౌసింగ్ లోన్ అందుబాటులో ఉందని, అర్హులైన లబ్ధిదారులు హౌసింగ్ లోన్కు అప్లై చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. లబ్ధిదారుడు హేమంత్ కుమార్ మాట్లాడుతూ తమ సొంత ఇంటి కలను నెరవేర్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ నాయుడు, అలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈరోజు ఒక ఆనందమైన విషయం ఏంటంటే ఉమా గారు ఇంకా హరీష్ గారు, హేమంత్ గారు ఇద్దరికి ఈరోజు ఇంపార్టెంట్ డే. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఈరోజు 1,90,000 మరి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, కృషి వల్ల, కూటమి ప్రభుత్వం సంకల్పం వల్ల ఈరోజు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సొంతింటి కళ సార్థకం చేసుకొని దానిపైన వాళ్ళు డబ్బు పెట్టుకొని సొంతింటి కళ నిర్వహించారు. వాళ్ళకి దగ్గర మొత్తము ఈరోజు చంద్రబాబు నాయుడు సంకల్పం 3,20,000 ఇల్లు ఓవరాల్ స్టేట్లో కట్టాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు. అట్లనే ఈరోజు ప్రారంభం చేశారు. దాంట్లో భాగంగా 3,242 ఇల్లు కాళహస్తిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంకల్పిస్తే దాంట్లో 1,100 ఇల్లు ఆల్రెడీ మొత్తం కట్టడం జరిగింది. అప్పుడు 1,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని ఇంటికి ఇంకా పెంచి 2,50,000 రూపాయలు మరి సబ్సిడీ కింద, హౌస్ సబ్సిడీ కింద ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇద్దరు దంపతులు, యంగ్ కపుల్ ఈరోజు రావడం, వాళ్ళ ఇంటికి రావడం అనేది ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి వారి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు కూడా ఇప్పుడు వారు కూడా మాడతారు. మాడే ముందర ఇప్పుడు ఏవైతే కాళహస్తిలో అటు రూరల్ కావచ్చు, టౌన్లో కావచ్చు, టిట్కో కావచ్చు, ఇవన్నీ కూడా అతి త్వరలో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి మాటిస్తూ, అలానే ఎవరైతే పేద ప్రజలు, ఎవరైతే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు 10 సంవత్సరాలు మించి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అది వాళ్ళకి భూమి కూడా కట్టుకున్న తర్వాత వాళ్ళకి లీగల్గా లేకపోయినా, లేకుంటే పొరంబోకు భూమి కానీ, ఊరు పొరంబోకు భూమి కానీ, చెరువు పొరంబోకు భూములు ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేసి దానికి ఎంజాయ్మెంట్ పట్టా ఇచ్చే ఒక మంచి కార్యక్రమం కూడా చేపట్టాం. అట్నే ఈ నెల 30వ తేదీ వరకు హౌసింగ్ స్కీమ్ ఉంది. తప్పకుండా ప్రతి పేదవాడు సొంతింటి కళగా నెరవేర్చుకోవాలంటే అందరూ కూడా మరి ఆ స్కీమ్లో భాగస్వాములై, ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ కొంతమంది పేదవాళ్ళకి తెలియదు, ఎందుకంటే చదువులేని చాలా మంది ఉంటారు. అట్నే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జనసైనికులకి, బీజేపీ వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని ఊర్లలో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ 30వ తేదీ వరకు అన్ని దగ్గర కూడా మరి బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో 2,50,000 రూపాయలు ఇంటి సొంత కళ అందరూ నెరవేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలానే ఏవైతే టౌన్లో కూడా మేము మాటిచ్చున్నాం, ఎవరైతే టౌన్లో టెంపుల్ పక్కన కూడా కొంతమంది ఇల్లులు కట్టుకున్నారు, చేసుకున్నారు, అవన్నీ కూడా రెగ్యులరైజ్ ఎట్లా చేయాలనేది 1:1.5 కింద ల్యాండ్ కూడా ఇవ్వమని చెప్పారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాం. అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇది చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం వల్ల మేము సొంత ఎన్నికల్లా నెరవేర్చుకోగలిగాం. శాసనసభ్యులుగా వాళ్ళకి, ఎమ్మెల్యే గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీర్రాజు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు శ్రీవారి వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇప్పటికే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాగా రాబోయే రోజుల్లో 15 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని సోము వీర్రాజు తెలిపారు. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో కొందరు మరణించడం బాధాకరమని, దోషులను శిక్షించే శక్తిని మోదీ, అమిత్ షాకు స్వామివారు ప్రసాదించాలని ప్రార్థించానన్నారు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం, కొందరు అసూలు బాయుడు చనిపోవడం విచారించదగ్గ అంశం. స్వామిని 2 విషయాలు కోరుకోవడం జరిగింది. ఒకటి, వారిని శిక్షించే శక్తి మోడీ గారికి, అమిత్ షా గారికి ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది బహుముఖంగా. దీనికి మోడీ గారిని సహకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీరు ముగ్గురు నాయకత్వంలో రాష్ట్రం ఇంకా అటు ఇండస్ట్రియలైజేషన్గా 10-15 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. రాబోయేటువంటి రోజుల్లో 50 దేశాలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖపట్నానికి మరొక 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్తో ఎంఓఎస్ జరగడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి ఈ విధంగా జరుగుతూ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తూ అన్ని విధాలుగా ప్రజలకు సంక్షేమాన్ని కలిగించేటువంటి భాగ్యాన్ని వీరు కలగజేయాలని స్వామివారిని కోరడం జరిగింది. తిరుపతికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్కు ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తిరుపతికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్కు స్థానిక రైల్వే స్టేషన్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్కు స్వాగతం పలికిన వారిలో గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పొనగంటి భాస్కర్, రాటకొండ విశ్వనాథ్, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏవన్ మస్తాన్, మల్లారపు రవిప్రసాద్, బాబు, నాగోతు హరినాయుడు తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఉదయం శేషాద్రి ఎక్స్ప్రెస్కి వచ్చారు. మేము తిరుపతిలో బీజేపీ శ్రేణులు రైల్వే స్టేషన్లో మా రాష్ట్ర అధ్యక్షులకి మాధవ్ గారి ఘన స్వాగతం పలికాము. ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆయన అధ్యక్ష స్థానం వహించిన నుంచి పార్టీ అభివృద్ధికి ఆయన నిరంతరం ఒక్కరోజు కూడా విరామం లేకుండా పనిచేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో నేటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము తిరుపతిలో పనిచేస్తున్నాము. ముఖ్యంగా మాధవ్ గారు కొత్త వారికి పార్టీలో సముచిత స్థానం ఇచ్చి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన నిరంతరం పార్టీ అధ్యక్ష స్థానం వహించినప్పటి నుంచి రాష్ట్రం మొత్తం తిరుగుతూ అందరినీ సమన్వయం చేసుకుంటూ పాత వాళ్ళని, కొత్త వాళ్ళని, అందరినీ నూతనంగా పార్టీలో చేరిన వాళ్ళంతా సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు తిరుపతిలో వివిధ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చారు. మేమంతా ఆయన్ని గ్రాండ్గా వెల్కమ్ చెప్పాము. ఆయన సారథ్యంలో తిరుపతిలో మేము పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారు, జై మాధవ్ గారు. స్వాతంత్ర్యానంతరం రాచరిక, నవాబు సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి విశేష కృషి చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కు దక్కుతుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహ కూడలిలో నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి జిల్లా స్థాయి కార్యక్రమాల్లో భాగంగా
రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తుడా చైర్పర్సన్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప స్వాతంత్ర సమరయోధులని, స్వాతంత్ర్యానంతరం రక్తం చిందించకుండా చర్చల ద్వారా కాశ్మీర్, హైదరాబాదులలో కొనసాగిన రాచరిక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి విశేష కృషి చేశారన్నారు. భారతదేశ తొలి హోంశాఖ మంత్రిగా పనిచేశారని, చరిత్రకారులు తక్కువ శాతం పాఠ్యపుస్తకాల్లో రాయడం ద్వారా విద్యార్థులకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పదనం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని వడోదరాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఏర్పాటు చేశారన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ చేయడం ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పదనాన్ని ప్రజలకు తెలియపరిచే కార్యక్రమం చేపట్టామన్నారు. విద్యార్థులకి స్టూడెంట్స్ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారం. స్వాతంత్ర ఉద్యమంలో ఉన్న దేశ నాయకులు చాలా మంది పేర్లు తెలుసు, కానీ మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే చరిత్ర రాసినప్పుడు చరిత్రకారులు ప్రథమంగా ఉన్న 4-5 మంది గురించి రాశారు, కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి రాయడం చాలా తక్కువ రాశారు. అందువల్ల మన పాఠ్యాంశాల్లో రాలేదు. చాలామందికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు తెలుసు, కానీ ఆయన ఏం చేశారు, ఈ దేశానికి ఆయన చేసిన మంచి పనులు ఏంటో తెలియలేదు. ఆయన స్వాతంత్ర సమరయోధుడే కాదు, అందరితో పాటు స్వాతంత్ర సమరయోధుడు. దాంతోపాటు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రథమ హోంమంత్రిగా ఉండి ఈ దేశానికి ఆయన కంట్రిబ్యూట్ చేసింది చాలా ప్రాముఖ్యమైనది. దానిలో ప్రథమంగా ఈ సందర్భంగా మాట్లాడుకోవాలంటే ఒక విషయం, స్వాతంత్రం వచ్చిన నాటికి దేశం మొత్తం కూడా చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. అంటే కొంతమంది నిజాం లాంటి రాజులు, తర్వాత నార్త్లో కొంతమంది రాజులు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన యూనిఫైడ్ దేశంలోకి రావడానికి సిద్ధంగా లేరు. మిగతా వాళ్ళందరూ వచ్చారు, మనం స్వాతంత్రం ప్రకటించుకున్నాం, కానీ వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. అట్లాంటి రాజుల్ని కన్విన్స్ చేసి, అట్లాంటి ప్రిన్సుల్ని, అట్లాంటి కింగ్స్ని కన్విన్స్ చేసి వాళ్ళందరినీ కూడా భారతదేశంలో యూనిఫై చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికే దక్కుతుంది. ఆ రోజు ఆయన చేయగలిగాడు కాబట్టి ఈరోజు మనకి రాజులు కానీ కింగ్స్ కానీ ఆ రాజ్యాలు చిన్న లేవు. మనకు ఉదాహరణగా చూస్తే మనకి హైదరాబాద్లో ఉన్న నిజాము కింగ్ ఒక అతను, అది కూడా. తర్వాత అలాగే కాశ్మీర్కి సంబంధించిన కింగ్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన సంప్రదింపుల ద్వారా ఎక్కడా కూడా రక్తపాతం జరగకుండా భారతదేశంలో యూనిఫై అయింది. సో కాబట్టి ఆ మహానుభావుడిని తలుచుకుంటూ ఆయన గురించి మీకు ప్రధానమంత్రి గారు ఆల్రెడీ గుజరాత్లో పెద్ద విగ్రహం కూడా పెట్టారు. ఆయన యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ భారతదేశం అంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం, తర్వాత ప్రజలందరూ కూడా ఆయన ప్రాముఖ్యత తెలుసుకోవాలని చెప్పి యూనిటీ మార్చి మనం ఈరోజు చేస్తున్నాం. కాబట్టి టైం అయిపోయింది, కాబట్టి ఇంతటితో చిన్న ప్రాముఖ్యతను మనం కనుక్కొని మన ప్రజలకు తెలియజేయడం కోసం యూనిటీ మార్చి చేస్తాం. సో వచ్చిన మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేస్తారని ఆశిస్తాను. శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి క్లస్టర్, బూత్, మండలాధ్యక్షులు ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు బ్లాస్టులో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఇంతటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించరాదన్నారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాలని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం టీడీపీ నాయకుల చేత పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి నేతృత్వంలో విద్యార్థులు, యువత, వైసీపీ నాయకులు, మహిళలు రోడ్డెక్కారు.
గంగినేని చెరువు వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ప్రభుత్వ రంగ సంస్థలను తన కోటరీకి ధారాదత్తం చేసిన చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్ర యువతకు ఆశాదీపమైన మెడికల్ కళాశాలలను తన స్వప్రయోజనాల కోసం తన మిత్రులకు బినామీలకు ధారాదత్తం చేయాలని చూస్తున్నాడని నిప్పులు జరిగారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పీపీపీ విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలకకపోతే వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విజయానందరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ పరిశీలకులు రెడ్డప్ప, విద్యార్థులు, యువకులు, మహిళలు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిరసన కార్యక్రమంలో మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలకి, ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కరుణాకర్ రెడ్డి అన్న గారికి, స్థానిక ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి అన్న గారికి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు. ఇంత భారీ ఎత్తున ఈరోజు 175 నియోజకవర్గాల్లో ప్రోగ్రాం అంతా కూడా సక్సెస్ అవుతుంది. ప్రభుత్వము ఈ వ్యతిరేకతని గుర్తించి వెంటనే ఈ ప్రైవేటీకరణను ఆపి సాధారణమైన పేద ప్రజలకు, బడుగు వర్గాలకు అందరికీ కూడా విద్యా వైద్యం అందాలంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితేనే జరుగుతుంది. కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని వాపసు తీసుకుంటారని ఆశిస్తూ మా ఈ యొక్క వినతి పత్రాన్ని ఈరోజు ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయి. దయచేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ప్రజల యొక్క ఏదైతే వ్యతిరేకత ఉందో గుర్తించాలని కోరుకుంటున్నాను. జై జగన్. మన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యము, తర్వాత మన యొక్క చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ రెడ్డప్ప గారు, తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వేల సంఖ్యలో హాజరై ఇవాళ ఈ యొక్క ప్రోగ్రాంను చాలా సక్సెస్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ చేస్తే తద్వారా మనం సీట్లు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ప్రైవేటీకరణ వల్ల మేనేజ్మెంట్ సీట్స్ అమ్ముకోవడం జరుగుతుంది, వాళ్ళు కోట్లకు అమ్ముకుంటారు. అదే ప్రభుత్వ ఆధీనంలో కానీ పాఠశాల ఉన్నట్టయితే, కాలేజెస్ ఉన్నట్టయితే ప్రభుత్వం తరఫున మెరిట్ బేసిస్లో విద్యార్థులకు వస్తుంది. లాస్ట్ ఇయర్ 700 సీట్లు పోగొట్టుకోవడం జరిగింది. ఇవాళ 1400 సీట్స్ అంటే డబుల్గా దగ్గర 2000 కోట్లు వాళ్ళకు ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయం కల్పించడం ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంది. మేము చేసేది ఎప్పుడు కానీ ఒకటి చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజా వ్యతిరేకత ఏది జరిగినా కూడా ప్రజల సంక్షేమం కోరి ప్రజల కోసం ఎల్లప్పుడూ వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఇలాంటి ప్రోగ్రాం ప్రతి ఒక్కటి కూడా చేస్తుంటాం. అధికార పక్షాన్ని ప్రతిపక్షంలో ఉండి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. జై జగన్. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం, ఈ కార్యక్రమాన్ని చేయకూడదని ఆపడానికి వచ్చినటువంటి చిత్తూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మేధావులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అశేష జనవాహిని మధ్య ఈ కార్యక్రమం ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రైవేటీకరణ పీపీపీ విధానం ఎంత వ్యతిరేకం ఉందనేది ప్రజల స్పందన చూస్తేనే అర్థమవుతుంది. దీన్ని వెంటనే ఆపాలి, లేని పక్షంలో దశల వారీగా ఇంతకంటే మెరుగ్గా ఏమేం చేయాలనే విధంగా మా నాయకుల సూచనల మేరకు, మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళి పేదలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అదేవిధంగా హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉండాలి అనే కార్యక్రమంతో 17 మెడికల్ కాలేజీలు పెడితే దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి వీటిని వెంటనే ఆపాలి. లేని పక్షంలో దీనికోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎంతవరకైనా దిగి పోరాడతారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం రాబోయే రోజుల్లోనే కూడా తెలియజేసుకుంటున్నాం. సినీ నటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సత్యప్రకాష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. కిష్కింధపురి చిత్రం ఘన విజయం సాధించడంతో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నామని, ప్రస్తుతం టైసన్ నాయుడు, సైంధవ చిత్రాల్లో నటిస్తున్నానని సాయి శ్రీనివాస్ తెలిపారు. స్వామివారిని దర్శించుకుని చాలా ఆనందం ఉందండి. మా సుభాష్ వల్ల చాలా అద్భుతమైన దర్శనం జరిగింది.
అండ్ చాలా ఆనందంగా ఉంది. కిష్కింధపురి సక్సెస్ తర్వాత స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి విజయం ఇచ్చిన స్వామివారికి, తెలుగు ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే నా తదుపరి చిత్రం టైసన్ నాయుడు హైందవ అని వస్తుందండి. సో టైసన్ నాయుడుకి కూడా మీ అందరు ఇలానే సపోర్ట్ చేసి స్వామివారి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకేం మరెన్నోసార్లు తిరుపతికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి మహతి ఆడిటోరియంలో 13వ పంచగవ్య మహావైద్య సమ్మేళనాన్ని నవంబర్ 14వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు అఖిల భారత గోసేవ ఫౌండేషన్ కోఆర్డినేటర్ బాలకృష్ణ గురుస్వామి బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు పిలుపునిచ్చారు. 13th పంచగవ్య చికిత్సా మహాసమ్మేళన్ ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ ఆన్ Tirupati Mahati Auditorium 14th, 15th and 16th November. In this conference from all over India, more than 1200 peoples, those who are expert on the Panchagavya medical science, they are coming, and so many doctors are going to present the research papers. From all over India, more than 50 intellectuals, those who are working on the Gavyas for industrial use and medical use, they are also coming, and they are also going to be present the scientific papers. This 3 days evening cultural program will be there, that will be played by Sri Venkateshwara Dance and Music College. 3 days program. First day it will be the Sangeet Kala, second day Srinivas Kalyana Mahotsav, and third day it will be the Nritya Kala. Morning session 5 to 7 I am going to present the 3 research topic early in the morning sessions. Thank you. జై గోమాత. భారతదేశంలో ఉన్న ప్రజలను రోగరహితులుగా మార్చడానికి ఆల్ ఇండియా పంచగవ్య విద్యాపీఠం నుంచి శ్రీ నిరంజన్ వర్మ గురూజీ గారి ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియంలో 13వ జాతీయ పంచగవ్య వైద్య సదస్సు జరుగుతుంది. దీనికి యావత్ దేశం నుంచి ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, అదేవిధంగా ఆవు నెయ్యితోని ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా బాగుపరచాలని ఈ చికిత్సల ద్వారా ఇక్కడ వైద్యులందరూ కూడా విచ్చేస్తున్నారు. యావత్ దేశంలో ఉన్న ముఖ్యమైన సైంటిస్టులు, వివిధ క్షేత్రాల అధిపతులు, వారితో పాటు స్వామీజీలు, జగద్గురువులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఇది మన రాష్ట్రంలో జరగడం చాలా గొప్ప విషయము. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ, ఇక్కడ గోశాల నిర్వాహకులు కానీ, గోభక్తులు కానీ, ఈ మహతి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీ అందరూ తప్పకుండా విచ్చేసి, అందులో ఆవు అనేది ఒక సైన్స్, ఆ సైన్స్ గురించిన వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. కాబట్టి ఆ చికిత్సా వివరాలు మీరు తెలుసుకున్నట్టయితే అందరం కూడా ఆరోగ్యంగా బతుకుతాము. ఈరోజు గోవులను బతికించాలని దేశవ్యాప్తంగా మన దేశీవాళి ఆవులు అంతరించిపోతున్న సందర్భంలో దేశీవాళి ఆవుల వల్ల కలిగే ఉపయోగాలు ప్రజలకు తెలియజేసి ఈ భూమిని, ప్రకృతిని కాపాడాలంటే ఈ భూమి బాగుండాలి. ఈ భూమి ఆవు మూత్రం, ఆవు పేడ వల్ల మాత్రమే సారవంతమవుతుంది. దాంతో సహజ సిద్ధమైన పంటలు పండించాలని చెప్పి ఇలాంటివి ఈ యొక్క సదస్సులో మొత్తము వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. కాబట్టి ప్రతి గోభక్తుడు ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలి. దీనికి
జేఈఓ గారు తిరుపతి నుంచి, స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాస్ గారు, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు, అదేవిధంగా ఎక్స్ బోర్డు మెంబర్లు, స్థానికంగా ఉన్న అన్ని వివిధ క్షేత్రాల నాయకులు అందరూ కూడా దీనికి విచ్చేస్తున్నారు. జై 13వ పంచగవ్య జాతీయ వైద్య సదస్సు తిరుపతి మహతి ఆడిటోరియంలో నవంబర్ 14, 15, 16వ తేదీ జరగనుందండి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పంచగవ్య విద్యాపీఠం కాంచీపురం వారు నిరంజన్ వర్మ గురూజీ ప్రసంగం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో గోవు గురించి విజ్ఞానం, అంటే గోవులో సైన్స్ ఏంటి, అసలు మానవుడికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఏంటి అనేది ముఖ్యంగా ఈ సదస్సులో ఉంటుంది. దీనికి గాను మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది పంచగవ్య డాక్టర్స్, అంటే పంచగవ్య సిద్ధులు కూడా రావడం జరుగుతుంది. ప్లస్ కొంతమంది గోవుల్లో సైంటిస్టులు కూడా రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 4 సెషన్స్ ఉంటాయండి. మార్నింగ్ నుంచి పంచమహాభూత పూజతోటి స్టార్ట్ అవుతుంది. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అసలు గోవు అంటే ఏంటి, మనకి ఎందుకు అవసరం, ఎలా అవసరం ఏంటి అనే విషయాలు, అనేక విషయాలన్నీ కూడా తెలుస్తాయి మనకి. ప్రతి ఒక్కళ్ళు తిరుపతిలోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి. గోవుల జ్ఞానాన్ని మనం కూడా కొంత తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. శ్రీవారి పాదాల చెంత 43 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం అధికారులు స్థలాన్ని కేటాయిస్తే దానిపై ప్రతిపక్ష పార్టీ పత్రిక తప్పుడు కథనాలు రాయడం పట్ల టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం మీడియా సమావేశంలో స్పందించారు. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈరోజు వైసీపీకి చెందిన ఒక పత్రికలో పచ్చభోజ్యం అనే విధంగా ఐటెం పెట్టి రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు కార్యాలయం కొరకు పార్టీ అధ్యక్షుడిగా నేను గత 6-7 మాసాలుగా ఏదైతే పార్టీ నిన్న కూడా చెప్పా, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ ఉన్నాం. తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ ఎన్టీ రామారావు గారు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడి నుంచో ప్రారంభిస్తారు. ఇక్కడ పార్టీ కార్యాలయం కావాలనే తలంపుతో అప్లై చేసుకోవడం జరిగింది. దాన్ని నిన్న క్యాబినెట్ కూడా ఆమోదించి 2 ఎకరాలు ఇవ్వడం జరిగిందని నిన్న చెప్పడం జరిగింది. ఈరోజు ఒక ప్రముఖ పత్రిక, వైసీపీకి చెందిన వాళ్లకు ప్రతిరోజు కూడా అబద్ధాలను వల్లించే ఒక పత్రిక ఈరోజు ఐటెం చూస్తే ఆ విధంగా ఏదైతే పెట్టారో దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. పచ్చభోజ్యం అనే విధంగా పెట్టడం, పత్రికలు అంటే వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో తప్పులేదు, కానీ అవాస్తవాల్ని ప్రజలకు తెలియజేసి ఆ విధంగా ఆ పార్టీ మనుగడ కోసం ఆ పత్రిక ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంది. ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు వస్తూ ఉన్నాయనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ ప్రకటన, ఈ న్యూస్ అని కూడా తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు మీరు చెప్తూ ఉన్నారు మీ పత్రికలో వచ్చిన దానికి ఈ యొక్క 60 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి పచ్చ జెండా దీనికి సంబంధించిన వాళ్ళ దీనికోసం కేటాయించారని చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారు, పంచాయతీ అప్రూవల్ లేకుండా, స్థానిక పంచాయతీ అప్రూవల్ లేకుండా ఏ విధంగా ఈ స్థలాన్ని అలాట్ చేస్తారో అనే విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతుల నోట్లో మట్టి కొట్టారు అని, చకచక ఫైల్ కదిలిందని. వాస్తవాలు తెలుసుకోమని చెప్తాను. గత 6-7 మాసాలుగా పార్టీ కోసం 4-5 చోట్ల స్థలాలు చూడడం జరిగింది. ఏవైతే డిస్ప్యూట్ ఉన్నదో, ఏవైతే ఇబ్బందికర ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ వద్దనుకొని ఫైనల్గా ఈ ల్యాండ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అక్కడే మీ అందరికీ తెలుసు, మన డైరీకి ఆపోజిట్లో ఉండే స్థలం ఎప్పుడైనా ఎక్కడైనా
ఇంతమంది తిరుపతిలో ఉన్న ప్రముఖులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అక్కడ ఏదైనా పొలాలు చేసిన దాఖలాలు ఉన్నాయా? పిచ్చి మొక్కలు మలిచిపోయి ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి చూస్తే ఆడ హౌసింగ్ స్కీమ్ కూడా ఇచ్చారు పక్కన. దాని పక్కన కంప చెట్లతో పొదలుగా ఉన్నాయి ఆ భూములు. ఇప్పుడు మీ పత్రికలు ఏం రాస్తారో రైతులు పండించే భూమి అని రాస్తారు. ఆర్డీఓ దగ్గర నుంచి రిపోర్ట్ పోతుంది. ఆర్డీఓ ఎక్కడైనా దీనిపైన అబ్జెక్షన్స్ ఉన్నాయని కానీ లేకపోతే దీన్ని రైతులు పంట పండించుకుంటా ఉన్నారని కానీ ఎవరు క్లెయిమ్ చేసింది లేదు. క్లియర్గా ఆర్డీఓ గారు కూడా ఇది ప్రభుత్వ భూమి అనే డిక్లేర్ చేయడం జరిగింది. ఇలాంటి స్థలంలో 2 ఎకరాలు మాత్రమే మేము తీసుకున్నాం పార్టీ పరంగా. ఏదైతే జీవో 340 దీని ప్రకారం పొలిటికల్ పార్టీలకు ఇచ్చే ఇది ఉందో దాని ప్రకారం. కానీ మీరు ఈ విధంగా అసత్య ఆరోపణని ప్రజల ముందుంచి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎందుకు ఆ పత్రిక ఆ విధంగా దీనికి పాల్పడతా ఉందో అర్థం కాల. ఒకటి తెలుసుకోవాలి, వాస్తవాలు అనేది ఎప్పుడైనా ఏ రోజుకైనా బయట వస్తాయి. ఈరోజు మీరు నీతులు వల్లిస్తూ ఉన్నారు, మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు 100 కోట్ల పైన ప్రాపర్టీ చుట్టూ కూడా ఆడ మొత్తం యువతకు ఉద్యోగ అవకాశాల కోసం లేదా కంపెనీలను తీసుకురావడం కోసం ఎయిర్పోర్టు చుట్టుపక్కల ఉండే ల్యాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అనేక క్లస్టర్లుగా విభజించి అక్కడ ఆ పరిశ్రమలను కూడా నెలకొల్పడం మీరు చూశారు. ఆ ప్రాంతంలో ఉండే విలువైన భూమిని మీరు ఏ విధంగా 2 ఎకరాలు స్థలంలో బిల్డింగ్ కట్టేశారు. మీరు సాక్షి పత్రిక ఇప్పుడు ప్రకటించాల్సిందిగా నేను అడుగుతా ఉన్నారు. ఈరోజు ఏ పత్రిక అయితే మా పైన అభియోగం చేసిందో అదే పత్రిక మీకు ఏ జీవో ప్రకారం ఆడ 2 ఎకరాలు కేటాయించారు. మీకు ఇచ్చిన జీవో ప్రకారం 2 ఎకరాలు ఏదైతే రేణుగుంట మండలం కుర్రకాలువ బిల్డింగ్ కట్టేశారు. మీరు మన చంద్రగిరి మహల్ ఏ విధంగా ఉంటే దాన్ని తలపించే విధంగా కట్టారు. మీరు మా పార్టీ కార్యాలయాలు ఎక్కడ కానీ ప్రజల సౌకర్యార్థం 3 రోజుల ముందు పుట్టింది మీ పార్టీ. 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఈ ఉమ్మడి రాష్ట్రానికి ప్రజలకు సేవలు అందించి విభజన అయిన రాష్ట్రం, ఈ రాష్ట్రంలో అన్ని వసతులు కల్పిస్తూ ప్రజల యొక్క మన్నలను పొంది ఏ విధంగా మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో చూశారు. 11 సీట్లకు పరిమితం అయిపోయినారు మీరు. మా క్యాబినెట్ బహిరంగంగా కూడా ప్రకటించాం. మేము పార్టీ కార్యాలయాలకు 2 చోట్ల ఇక్కడ ఇంకో ప్రాంతంలో నిన్న క్యాబినెట్లో 2 చోట్ల ఆమోదించి బహిరంగంగా మా యొక్క మంత్రి సచివాలయం సాక్షిగా చెప్పారు. దాపెట్టుకోలే మీ మారిగా. మీరు ఏ కన్స్ట్రక్షన్ చేశారు ఎవరికీ తెలియదు. మేము ఈరోజు భూమి అలాట్మెంట్ అయిన రోజు నుంచి నిన్న కూడా ఇక్కడ వచ్చి పబ్లిక్గా చెప్పాం. కానీ మీరు దొంగచాటుగా పార్టీ కార్యాలయానికి 10 మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ల్యాండ్ని ఏ విధంగా అలాట్ చేశారు, దాన్ని ఎందుకు బహిరంగపరచలేదని ఆ పత్రిక యాజమాన్యాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. జీవోలు ఉన్నాయి, ఉట్టిటి చెప్పడం కాదు. అదేవిధంగా మా పైన పంచాయతీ అప్రూవల్ ఇవ్వలేదని చెప్పారు. ఏదైతే 11/8/2025 ఆ యొక్క దీనికి సంబంధించి చూస్తే తిరుపతి గ్రామీణ మండలం గాంధీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అవిలాల గ్రామ లెక్క దాఖలా సర్వే నంబర్ 495/11 495/5లో మొత్తం అనాధీన భూమిని టీడీపీ పార్టీ కార్యాలయంకు ఇచ్చుటకు గ్రామ పంచాయతీ ఆమోదించింది. ఆ పత్రిక చెప్తా ఉన్న వాస్తవాలు తెలుసుకోండి. గ్రామ పంచాయతీ అప్రూవలే లేకుండా ఇచ్చేశారని మీరు చెప్పారు. ఎంఆర్ఓ క్లియరెన్స్ ఇచ్చినాడు, ఆర్డీఓ క్లియరెన్స్ ఇచ్చారు, ఆ పంచాయతీ కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది. కానీ అబద్ధాలని పదే వల్లించి వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఈరోజు ఆ పత్రిక చేస్తున్న ప్రకటన కావచ్చు, లేదా వైసీపీ శ్రేణులు ఏదైతే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో 43 ఏళ్ళు చరిత్ర గల తెలుగుదేశం పార్టీకి ఇన్ని సంవత్సరాల తర్వాత
ఎలాంటి ఇవి లేని భూమిని కేటాయిస్తే దానిపైన అవాకులు చవాకులు తేలడం అంటే ఆ పత్రిక పేరు మార్చుకోవచ్చు. సాక్షి అని చెప్పి అసత్యాలని ప్రచారం చేసుకోవడం తగదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, వాస్తవాలని ప్రజలకు తెలియజేస్తూ ఇలాంటి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ప్రజలకు చేరువుగా పరిపాలన అందిస్తూ ఉన్నాం. ప్రజలకు సంబంధించిన సమస్యలు తీర్చడానికి పార్టీ కార్యాలయం పనిచేస్తుంది వారధిలాగా. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలాగా పార్టీ కార్యాలయాలు పనిచేస్తాయి. మీ మారిగా చెట్ల మధ్యలో బయట కనిపించకుండా, ఎవరికి చెప్పకుండా రాజమహల్ని తలపించే విధంగా మహల్ను కట్టుకోవాలా మేము. కాబట్టి వైసీపీ శ్రేణులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు కనీసం ఒక ఆరోపణ చేయించేటప్పుడు, మీ పత్రిక ద్వారా మీరు చేయించేటప్పుడు వాస్తవాలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి పోకర్లు మంచివి కాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆడ ఎలాంటి ఇది లేకపోయినా కూడా దాని వాల్యూ 60 కోట్లని రాసేసినారు. 60 కోట్లని రాసి ఎవరు చెప్పారు 60 కోట్లని? అది పూర్తిగా ఏమి పార్టీ పరంగా ఇవ్వాల. లీజు 1000 రూపాయలని రాశారు. మీరు ఎంతకి తీసుకున్నారు? మీరు ఏమైనా 10 కోట్లకి ఇస్తా ఉన్నారా లీజు? ఆ పార్టీ కార్యాలయానికి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మీరు ఎన్ని కోట్లు బాడీ చెల్లించారు చెప్పండి. మీకైనా మాకైనా ఎవరికైనా రాజకీయ పార్టీకి ఇచ్చినప్పుడు ఏదైతే జీవో ఉంటుందో ఆ జీవో ప్రకారం అలాట్మెంట్ ఇస్తారు. దాన్ని కూడా తెలుసుకోకుండా కనీస విలువలు, పత్రికా విలువలు పాటించకుండా ఇలాంటి దీన్ని చేయడం, దీన్ని తీవ్రంగా కూడా ఆక్షేపిస్తూ ఇలాంటివి కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ ప్రజలకంతా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ మధ్య మీడియాలో కానీ వైసీపీ ఎక్కడెక్కడ మహారాజు ప్యాలెస్లు నిర్మించిందో మనం చూసాం. సాక్షాత్తు విశాఖపట్నంలో అయితే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మళ్ళీ వాళ్ళే ప్రభుత్వం వచ్చేస్తుందని చెప్పి ఏ విధంగా మహారాజు ప్యాలెస్లు కూడా చూస్తున్నాం మనం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర వైసీపీది, జగన్మోహన్ రెడ్డిది. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా హౌసింగ్కి సంబంధించి 1,00,000 ఇళ్ళకి సంబంధించి ఈరోజు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందజేస్తూ ఉన్నారు. అది మా పార్టీ యొక్క చిత్తశుద్ధి. మీ మారిగా ప్యాలెస్లు కట్టుకొని మీ పార్టీ కార్యాలయాలన్నీ కూడా రాజప్రసాదాల మారిగా మీరు నిర్మించుకొని పుంకాల కథనాలు మా మీడియాలో పత్రికల్లో చూసాం. మొన్న గురివింజ సామెత గుర్తొస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ కానీ ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన ప్రజలు హర్షించే పరిస్థితి లేరు. కానీ పదే మీరు చూశారు పింక్ డైమండ్ కథ. ఈరోజు పింక్ డైమండ్ కథ ఎత్తుకుంటే అవాస్తవమని అందరికీ తెలుసు. ఆ రోజు కోర్టులో టీటీడీ కేసు పెడితే ప్రభుత్వం వచ్చిన వెంటనే విత్డ్రా చేశారు. లక్షలు టీటీడీ నిధులు ఆడ ఖర్చు పెట్టి కోర్టులో ఫైల్ చేస్తే ఆ కేసును నీరుగారు చేసినారు. ఈరోజు నెయ్యి కల్తీలోనే 255 కోట్ల పైన నెయ్యి కల్తీలో మీరు ఏ విధంగా ఇప్పుడు సిట్టు అధికారులు విచారిస్తూ ఉన్నారు ఒక పక్క. ఇంకో పక్క మేము ఈరోజు ఏదైతే పరకామణిలో అడ్డదొడ్డంగా దొంగతనము చేసిన వ్యక్తి తన ప్రాపర్టీలు ఏ విధంగా పెంపొందించుకున్నాడో ఆ యొక్క దొంగతనం చేసిన వ్యక్తి దగ్గరనే ప్రాపర్టీలన్నీ మీరు రాసుకునేసి లోక్ అదాలత్లో పెట్టి పరిష్కరించుకున్నారంటే మీ యొక్క నైజం ఏమిటో ప్రజలందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించి దీని వెనక ఎంతటి వ్యక్తులు ఉన్నా కూడా స్వామివారి దృష్టిలోంచి తప్పించుకోలేరు. ఈరోజు అబద్ధాలు పదే చెప్పచ్చు, కానీ శ్రీవారి సొమ్ముకు మీరు ఏ విధంగా ఖజానాను లూటీ చేశారో దాని నుంచి మటుకు శ్రీవారి దృష్టి నుంచి కూడా మీరు తప్పించుకోలేరు. రాబోయే రోజుల్లో దీంట్లో ఎవరు బాధ్యులైనా కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా శిక్ష పడుతుంది. కోర్టులు కూడా అంగీకరించాల. ఇప్పుడు మేమంతా కూడా వర్లరామయ్య మేమందరూ కూడా కలిసి స్టేట్ పార్టీ సెంట్రల్ పార్టీ దీని నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఒక
మెమరాండాన్ని ఒకటి ఈరోజు అధికారులకు ఇవ్వబోతా ఉన్నాం దానిపైన. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచక వాళ్ళకు సంబంధించిన పత్రిక అవాకులు చవాకులు రాయడాన్ని ఈ సందర్భంగా కూడా తీవ్రంగా కూడా ఖండిస్తూ దీన్ని ప్రజలకు తెలియజేస్తాం. శ్రీకాళహస్తి 1 టౌన్ సీఐ ప్రకాష్ కుమార్ పాఠశాల బస్సులపై ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో ముఖ్యంగా పాఠశాల బస్సుల్లో భద్రతాపరమైన అత్యవసర ద్వారం, మంటలను ఆర్పే యంత్రం, అలాగే డ్రైవర్ లైసెన్సు, విద్యార్థులను పరిమితికి మించి తీసుకుని వెళ్తున్నారా అన్న విషయాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో 2 బస్సుల్లో విద్యార్థులను పరిమితికి మించి తీసుకుని వెళ్తున్నట్లు గమనించి కేసులు నమోదు చేశారు. పాఠశాల మరియు కళాశాల బస్సుల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, అలాగే విద్యార్థులను పరిమితికి మించి తీసుకుని వెళ్లరాదని, నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా కాలభైరవ స్వామివారికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలను చేపట్టారు. మూలవమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో 4వ రోజు 1,00,000 బిల్వ 1,00,000 కుంకుమార్చనలను ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 4వ రోజు 1,00,000 బిల్వార్చన 1,00,000 కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 4వ రోజు 1,00,000 బిల్వ 1,00,000 కుంకుమార్చన హారతులు నిర్వహించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని స్వామినాథన్ గురుకుల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరుని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ వారిని సాదరంగా ఆహ్వానించి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఏపీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద ఉన్న బీసీ హాస్టల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ హాస్టల్లో వారికి ఎటువంటి సదుపాయాలు, పౌష్టిక ఆహారం అందిస్తున్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు హాస్టల్లో కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లగా సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. హాస్టల్లో మౌలిక సదుపాయాలు కావాలని విద్యార్థులు కోరడంతో త్వరలోనే సంబంధిత మంత్రివర్యులతో అధికారులతో మాట్లాడి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సిఎస్ఆర్ ఫ్రెండ్స్తో శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్ నందు మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశామని, దాతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని హాస్టల్ వార్డెన్కు సూచించామని తెలియజేశారు. ఇకపై శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు ఏ విధంగా హాస్టల్ నందు సదుపాయాలు అందజేస్తున్నారో తెలుసుకుంటామని తెలిపారు. ఈరోజు బీసీ హాస్టల్ కాళాశ్రీ
పిల్లలందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది అని చెప్పినారు. ఇమీడియట్గా సిఎస్ఆర్ ఫండ్ కింద కంపెనీస్తో మాట్లాడి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇదే హాస్టల్లో పూర్వం కొంచెం ఫుడ్ కూడా బాగాలేకుండే, రకరకాలుగా పిల్లలతోని ఇన్వాల్వ్ అయ్యి ఆటలాడుతూ నవ్విస్తూ అట్ట చేసి మళ్ళీ అడిగా, కానీ అన్ని రకాల ఫుడ్ బాగుందన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకవేళ ఫుడ్ బాగాలేదంటే మాత్రం నాకు 2-3 నా సెల్ నెంబర్ ఇచ్చాను, ఫోన్ చేయమని చెప్పాను డైరెక్ట్గా. అవి కూడా అప్పుడప్పుడు నేను కూడా వచ్చి, నేను కావచ్చు, మా వైఫ్ కావచ్చు, మదర్ కావచ్చు, ఎవరో వచ్చి అప్పుడప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటాం. డెఫినెట్గా అన్ని హాస్టల్స్ మేము అండర్ అవర్ సూపర్విజన్ చూసుకుంటూ, అట్నే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సర్ప్రైజ్ చెక్స్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎవ్రీ 1.5 వీక్ ఒకసారి ఎవరో ఒకరు వస్తాం మా ఇంటి నుంచి వచ్చి, ఎక్కడెక్కడ సిబిఎస్ఈ హాస్టల్స్ ఎట్లా ఉంది, క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారా, ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది, పిల్లల చదువు, అవన్నీ కూడా పర్సనల్గా మానిటర్ చేయాలని డిసైడ్ చేశాం. కాబట్టి ఇవన్నీ ముందుకు పోతూ, అట్లనే ఈరోజు ఆర్ఓ ప్లాంట్ ఇచ్చిన దాతలకు కూడా మేము థ్యాంక్స్ చెప్పాం. అభివృద్ధి ఆదాయం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం P4 నినాదంతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో సరిదిద్దుకోలేని తప్పులుగా మారే ప్రమాదం ఉందని, ఇందువల్ల ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని బుధవారం CPIM-L న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి P. వెంకటరత్నం ఒక మీడియా ప్రకటన విడుదల చేశారు. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్ స్టాండ్ను P4 పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా అత్యధిక ఆదాయం వస్తున్నటువంటి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ 2000 ఎకరాల స్థలం అది. దాని విలువ 500 కోట్ల రూపాయలు. ఆ స్థలాన్ని ఆదాయానికి అప్పచెప్పడం ద్వారా P4 ద్వారా దీన్ని ప్రైవేట్ పరం చేసి 12 అంతస్తుల్లో ఓ పెద్ద నిర్మాణాన్ని చేయాలని చెప్పి ప్రభుత్వం తలపెడుతున్నట్టుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు పోటాపోటీగా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్న తీరు చూస్తుంటే తిరుపతి రైల్వే స్టేషను, రేణుగుంట ఎయిర్పోర్టు వీటిని ఆదాయపరం చేశారు. ఈ రకంగా పోతే వీళ్ళు టీటీడీ సంస్థను కూడా ఆదాయపరం చేస్తారా అనిపిస్తూ ఉంది. ఇలాంటి నగుబాటు పరిస్థితుల్లో వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. దీన్ని వెంటనే ప్రజా సంఘాలు, ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆర్టీసీ బస్టాండ్లో నిర్మాణాలను తొలగిస్తున్నారు. చిన్నగా దాన్ని అభివృద్ధి చేయడానికనే పేరుతో ముందుకెళ్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తిరుపతి ప్రజానీకాన్ని అలాగే కార్మిక వర్గాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. CPIM-L న్యూ డెమోక్రసీ పార్టీ ఇతర పార్టీలతో కలిపి ఓ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎం. నిషిదారాజు అభినందన సభ నిర్వహించారు. బుధవారం ఉదయం ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి, ఎమ్మెల్సీ, రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులైన ఎం. నిషితారాజుకు అభినందనలు తెలియజేసేందుకు ఈ ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. నిషితారాజు మాట్లాడుతూ ఈ సభకు విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్కు, కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు, రాజ్యసభ్యులు పాక సత్యనారాయణకు, బీజేపీ శాసనమండలి ఫ్లోర్ లీడర్ సోమరాజు వీర్రాజుకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ప్రమాణం చేస్తున్నానని, ఈ సందర్భంగా రాష్ట్రంలో తిరుగులేని మహిళలను మహాశ్రీశక్తిగా మారుస్తానని, మహిళా మోర్చాను ఆంధ్రప్రదేశ్లో మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, కేంద్ర స్థాయి నాయకులు ముఖ్య అతిథులుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, బీజేపీ శాసనమండలి ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, డాక్టర్ అశోక్ రాజు, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వందే మాతరం యొక్క 150 జయంతోత్సవాలు చేసుకుంటాం. మనందరం కూడా వందే మాతరాన్ని పూర్తి ఆ యొక్క పాట పాడాలి అని చెప్పి ఆ విధంగా వందే మాతరం స్ఫూర్తి సంబంధించిన అంశాన్ని ఆలోచన చేస్తున్నాం. వందే మాతరాన్ని ముస్లిమ్స్ దాన్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే మేము ఎక్కడ కూడా కేవలం అల్లా తప్ప ఇంకెవరిని కూడా వందనం చెప్పను అని చెప్పి ఒక మాట రావటం. దాని తర్వాత వందే మాతరం యొక్క అర్థం ఆ రోజు విష్ణు దిగంబర్ పులస్కర్
ఆ రోజు మొహమ్మద్ అలీకి చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఆయన వినకుండా వెళ్ళిపోతాడు. ఆయన చెప్తాడు మొత్తం ప్రపంచం అంతా కూడా మాతృ రూపంలో ఉంది, ఆ విధంగా ప్రకృతి అనేది ఏదైతే ఉందో తల్లి రూపంలో ఉంటుంది, అది దాన్ని నువ్వు ఎక్కడ కాదనలేని ఒక సత్యం. కనుక ఆ సత్యాన్ని నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఏమవుతుందంటే ప్రమాదం జరుగుతుందని చెప్పి ఆయన చెప్పడం, దాని తర్వాత శ్రావ్యంగా పూర్తి వందే మాత్రం పాడతాడు. వందే మాత్రం పాడినప్పుడు చాలామంది అభ్యంతరం చెప్పిందంటే దాంట్లో ఇంకొక స్టాంజా ఉంటుంది, త్వమ్హి దుర్గా దశ ప్రహరణ దారిని వాణి విద్య దాయిని అని చెప్పి ఆ శ్లోకంలో ఉంటుంది. ఆ విధంగా దుర్గా, ఆ విధంగా సరస్వతి, లక్ష్మి యొక్క మాటలు ఉన్నాయని చెప్తారు. అయితే ఆయన ఆ యొక్క పద్యం మొత్తం పాడి ఆ అర్థం కూడా చెప్తా ఉంటారు. ఆ విధంగా దుర్గా, సరస్వతి, లక్ష్మి ఏవైతే మాటలు చెప్పామో అన్ని ప్రకృతి నుంచి వచ్చి, ప్రకృతిని నువ్వు ఏ విధంగా చూస్తావు, ఏ విధంగా స్వీకరిస్తావో తద్వారా నీ యొక్క వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది. ప్రకృతి నుంచి నువ్వు శక్తి తెచ్చుకోగలవు. శక్తి తెచ్చుకోవటం అంటే దుర్గా. అలాగే ప్రకృతిని చూస్తే నీకు జ్ఞానం వస్తుంది, అంటే నువ్వే సరస్వతి అవుతావు. అలాగే ప్రకృతిని చూస్తే నీకు సంపద వస్తుంది, అప్పుడు లక్ష్మి అవుతావు. ఆ విధంగా ఏ రూపంలో నువ్వు ప్రకృతిని చూస్తావో ఆ రూపంలో నీకు ఆశీర్వదిస్తుంది అని చెప్పి అటువంటి గొప్ప ఆలోచనతో మన యొక్క గేయం ఉందని చెప్పి ఆ విధంగా వందే మాతరానికి సంబంధించి పూర్తిగా చదవటం అందరి చేత చదివించడం చేస్తారు. దురదృష్టం ఏమైందంటే తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా పాడకుండా తర్వాత మన నేషనల్ యాంథమ్ మనం జనగణమన స్వీకరించడం జరిగింది, వందే మాతరం పక్కన పెట్టడం జరిగింది. ఇవాళ మనందరం కూడా వందే మాతరాన్ని స్వీకరించి పెద్ద ఎత్తున పూర్తి పాఠం మన అన్ని చోట్ల పాడుతున్నామంటే ఆ విధంగా ఆ గౌరవం ఇవ్వాలి. ఈ మాతృమూర్తి యొక్క కల్పన, మాతృభూమి యొక్క కల్పన మనకి ఆ విధంగా సాక్షాత్కారం కావాలి అనే ఆలోచన కేవలం భారతీయ జనతా పార్టీయే చేస్తుందనే విషయం మనం తప్పనిసరిగా గమనించాలి. ఎందుకు మూసేయాలి? మహిళా మోర్చా అవసరమే ఉండకూడదు అనేది నా లక్ష్యం. ఎందుకంటే మహిళలంతా ఇవాళ రిజర్వేషన్స్ కారణంగా మిగతా కారణంగా మొత్తం పైన ఆ సీట్లను ఆక్యుపై చేస్తే ఇంకా మహిళా మోర్చా యొక్క ఉద్దేశం ఉంటుందా? సో ఆ విధంగా పార్టీ అంతా మహిళా మోర్చా మయమైపోవాలి. కనుక ఇంకొక ప్రత్యేకమైన మోర్చా ఉండాల్సిన అవసరం లేదు. మనం విచిత్రంగా భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు, భారతీయ జనసంఘ రూపంలో ఏర్పడినప్పుడు 1951 అక్టోబర్ 21 ఏర్పడిన సమయంలో మన పార్టీకి మహిళా మోర్చా లేదు. ఆ యొక్క శక్తి రావాలి అంటే మనకి ఆ యొక్క రథాన్ని తీసుకెళ్లే 7 గుర్రాలు ఉండాలి, అంతే కదా. మన సూర్య భగవానుడు నిరంతరం ప్రయాణం చేస్తున్నాయంటే 7 అశ్వాలు ఆ విధంగా మనని ముందుకు తీసుకెళ్తున్నాయి. కనుకనే మన జీవితం అంతా సజావుగా సాగుతుంది. అలాగే మన పార్టీ కూడా ఆ విధంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే మనకి 7 గుర్రాలు కావాలి. ఆ 7 గుర్రాలే మన 7 మోర్చాలన్న అభిప్రాయం. ఆ విధంగా దాంట్లో అగ్రేసరిగా ఉండాల్సిన మోర్చా మహిళా మోర్చా. కనుక మహిళా మోర్చా నిషితా రాజు గారి యొక్క నేతృత్వంలో మరింత దూసుకుపోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మన రథం ఆ విధంగా బయలుదేరాలి. మన జెండా అలాగే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన పార్టీ ఆ విధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. కనుక ఆ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా రాష్ట్ర వ్యాప్తంగా నిషితా రాజు గారు, నిషిత అంటే రాత్రి అని అర్థం, అంతేనా? ఇంకో అర్థం ఉంటుంది. ఆ విధంగా ఆ రాత్రిని తొలగించి మనకి ఆ చీకటిని తొలగించి వెలుగులు ఇచ్చే విధంగా రాష్ట్రంలో మన జెండా ఆ విధంగా ఎగిరే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటా ఉంటే ఎవరిని ఏమి అనం. సరే ఎప్పటికైనా మనతో వాళ్ళు కలిసి రాకుండా ఉంటారా అంటే ఇప్పుడు కలిసిపోయాం. అద్భుతంగా రోజు ఆయన నామస్మరణ లేనటువంటి సమావేశం లేనే లేదు, జైగాంటిక్ పర్సనాలిటీతో సహా. అది మన యొక్క వ్యక్తిత్వం, అది యొక్క మన ఆలోచన విధానం. నిర్మలమ్మ ఈ హైదరాబాద్ ఎలక్షన్కి, బద్వేలు ఎలక్షన్కి, ఆత్మకూరు ఎలక్షన్కి ఒక మహిళలు అనేక మంది ఇక్కడికి వచ్చి ఇప్పుడు మన పార్టీ నుంచి వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఎంపీ అయిపోయింది. ఆ అమ్మాయి కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తుంది. శబరి నెల్లాళ్ళు ఉండేది. మహిళా తల్లులు అంటే ఏంటి పనిచేసే విధానం? పార్టీ సోమవీర్రాజు పనిచేస్తున్నాడా, మాధవ్ గారు పనిచేస్తున్నాడా? మన సిస్టమ్ పనిచేస్తుంది. మన వ్యవస్థలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అలాంటిదనే విషయాన్ని మీ అందరు కూడా చెప్తున్నాను. మీరందరూ సామాన్యులు కాదు. ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త అయినా కూడా ఎవ్వరూ సామాన్యులు కాదు. మీరు పనిచేసేటువంటి ఫీల్డ్లో, మీరు పనిచేసేటువంటి వ్యవహరించే తీరులో మీరు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని త్రికణ శుద్ధితో స్వీకరిస్తే మీరు నిప్పు కడికలు అనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ దృష్ట్యా ఈవేళ మేడం గారి సన్మానానికి వచ్చామని కాదు,
వారికి కాదు సన్మానం, మన కార్యకర్తకి సన్మానం. వచ్చి పనిచేసి సైలెంట్గా పనిచేస్తుంది. ఎప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ఉండదు, పదవి కావాలని అడుగుతున్నట్లు కూడా ఉండదు. మొన్న ఈ మధ్యన మన వాళ్ళందరూ కాగితాలు తీసుకుని మాకు ఈ పదవులు ఇవ్వండి, ఆ పదవులు ఇవ్వండి అడుగుతుంటే నాకు ఇదేంటో కొత్త సిస్టమ్ లాగా ఉందేంటి. అయితే అడిగినవి అన్నీ ఇచ్చేస్తుందా పార్టీ ఎప్పుడు అడిగినవి ఇవ్వదు. మనం డిసైడ్ చేసుకోకూడదు పదవికి, కానీ అడుగుతున్నాం. నీలో ఎఫిషియన్సీ ఏంటంటే తెలుసుకోవాలనేటువంటి అడుగుతున్నాం. కాగితాలు ఇవ్వాలి తప్ప అవే తప్పకుండా రావాలి అనేటువంటి భావన మన పార్టీలో ఉండదు. పార్టీ డిసైడ్ చేస్తుంది. కానీ మీతో పరిచయం పెంచుకోవడానికి దానికి చాలామంది ఈవేళ ఈ సమావేశంలో నేను గమనించాను. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు, మా రాజమండ్రి నుంచి వచ్చారు, శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక మహిళా అధ్యక్షురాలు వచ్చింది, మన్యం జిల్లా నుంచి వచ్చింది. అట్లా అందరూ వచ్చి పలకరిస్తుంటే ఓహో ఇది ఒక ఆనందకరమైన దృశ్యంగా భావించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరకామణి కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరపాలి. సిఐడి చీఫ్ కు వినతి పత్రం సమర్పించిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. స్వర్ణముఖి నది పరివాహిక ప్రాంత ఉమ్మడి సర్వేపై అవగాహన. ఆపరేషన్ స్వర్ణపై సమీక్షలో తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసిన వైకాపా శ్రేణులు. భారీ ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేసిన వైకాపా నేతలు. ప్రభుత్వంచే మంజూరు చేయబడ్డ పక్కా గృహాలు లబ్ధిదారులు సామూహిక గృహ ప్రవేశాలు. ఇంటి తాళాలను లబ్ధిదారులకు అందజేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.